హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈరోజు వీడియోలో కొన్ని ముఖ్యమైన పదాలను అయితే నేర్చుకుందాము. నేను ఇంతకుముందు వీడియోలలో మీకు ముందుగా తెలుగు పదం చెప్పి తర్వాత దాన్ని అరబీలో ఏమంటారో చెప్పేదాన్ని. ఈరోజు కొంచెం డిఫరెంట్గా అరబీ పదం ముందు చెప్పి తర్వాత తెలుగు పదం అయితే చెప్తాను. అరబీ నుండి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకుందాం. ముందుగా అరబిక్లో వగ్గఫ్. వగ్గఫ్ అంటే తెలుగులో ఆగు లేదా ఆపు అని అర్థం వస్తుంది. సందర్భాన్ని బట్టి ఈ రెండు పదాలని వాడుతూ ఉంటారు. మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వగ్గఫ్ అన్నారనుకోండి, ఆగు అని అర్థం. రాజు వగ్గఫ్ అంటే రాజు ఆగు అని అర్థం వస్తుంది. కారులో వెళ్తున్నప్పుడు వగ్గఫ్ అన్నారనుకోండి అంటే కారు ఆపు అని అర్థం వస్తుంది. వగ్గఫ్ సయ్యారా అంటే కారుని ఆపు అని అర్థం. వగ్గఫ్ అంటే ఆగు, ఆపు, ఈ రెండు అర్థాలు వస్తాయి. సందర్భాన్ని బట్టి వీటిని ఉపయోగించాలి. అలాగే రెండవ పదం లాత్ గర్రబ్. లాత్ గర్రబ్ అంటే దగ్గరికి రావద్దు, దూరంగా ఉండు, ఈ రెండు అర్థాలు కూడా వస్తాయి. లాత్ గర్రబ్ అని అరబిక్లో అంటే తెలుగులో దగ్గరికి రావద్దు, దూరంగా ఉండు, ఈ రెండు అర్థాలు కూడా దీనికి వస్తాయి. వగ్గఫ్ లాత్ గర్రబ్ అంటే ఆగు, దగ్గరికి రావద్దు అని అర్థంలో చెప్తారు. లేదా ఆపు, దూరంగా ఉండు అనే అర్థంలో కూడా ఇలా చెప్తారు. వగ్గఫ్కి రెండు అర్థాలు వస్తాయి. లాత్ గర్రబ్ అన్నా కూడా రెండు అర్థాలు వస్తాయి. దూరంగా ఉండు, అలాగే దగ్గరికి రావద్దు, రెండు అర్థాలు వస్తాయి. అలాగే మూడవ పదం కల్లక్ హినాగ్. ఖల్లక్ హినాగ్. ఖల్లక్ హినాగ్ అంటే అక్కడే ఉండు అని అర్థం. ఖల్లక్ హినాగ్ అంటే అక్కడే ఉండు, అక్కడే ఉండు అని చెప్పడానికి ఖల్లక్ హినాగ్ అని చెప్తారు. వక్ఫ్ అంటే ఆగు లేదా ఆపు అని అర్థం. లాత్ గర్రబ్ అంటే దగ్గరకు రావద్దు అని అర్థం. కల్లక్ హినాగ్ అంటే అక్కడే ఉండు అనే అర్థం వస్తుంది. అలాగే నాలుగవ పదం సయ్యారా మాతిష్తగిల్. సయ్యారా మాతిష్తగిల్ అంటే కారు పనిచేయడం లేదు అని అర్థం. కారు పనిచేయడం లేదు అని చెప్పడానికి సయ్యారా మాతిష్తగిల్ అని చెప్తారు. ఇక్కడ సయ్యారా అంటే కారు, మాతిష్తగిల్ అంటే పని చేయడం లేదు అని అర్థం. సయ్యారా మాతిష్తగిల్ కారు పనిచేయడం లేదు అనే అర్థంలో ఇలా చెప్తారు. అలాగే ఐదవ పదం బత్తారియా. బత్తారియా. బత్తారియా అంటే బ్యాటరీ అని అర్థం. బ్యాటరీని అరబిక్లో బత్తారియా అని అంటారు. బత్తారియా అంటే బ్యాటరీ అని అర్థం. అలాగే ఆరవ పదం ఇమ్కిన్. అరబిక్లో ఇమ్కిన్ అంటే తెలుగులో బహుశా లేదా కావచ్చు, ఈ రెండు అర్థాలలో కూడా ఇమ్కిన్ అని చెప్తారు. అదే ఇంగ్లీష్లో దీన్ని మేబీ అని అంటారు. ఇమ్కిన్ అంటే కావచ్చు, బహుశా. దీనికి ఒక వాక్యం అయితే తయారు చేసి చెప్తాను. అల్ సయ్యారా మాతిష్తగల్ ఇమ్కిన్ అల్ బత్తారియా ఖర్బానా. సయ్యారా మాతిష్తగల్ ఇమ్కిన్ బత్తారియా ఖర్బానా అంటే కారు పనిచేయడం లేదు, బహుశా బ్యాటరీ పాడై ఉండొచ్చు అనే అర్థంలో ఇలా చెప్తారు. సయ్యారా మాతిష్తగల్ ఇమ్కిన్ బత్తారియా ఖర్బానా అంటే కారు పనిచేయడం లేదు, బహుశా బ్యాటరీ పాడై ఉండొచ్చు అనే అర్థంలో ఈ వాక్యాన్ని అయితే చెప్పవచ్చు. ఇమ్కిన్ అంటే బహుశా లేదా కావచ్చు అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఏడవ పదం షగ్గిల్హా. షగ్గిల్హా. షగ్గిల్హా అంటే తెలుగులో దాన్ని ఆన్ చేయి అని అర్థం. దాన్ని ఆన్ చేయి అని చెప్పడానికి షగ్గిల్హా అని అంటారు. షగ్గిల్ అంటే ఆన్ చేయడం, హా అంటే అది, దాన్ని అనే అర్థంలో హా లెటర్ ఉపయోగిస్తారు. షగ్గిల్హా అంటే దాన్ని ఆన్ చేయి. షగ్గిల్ మఖీనా అంటే మెషిన్ని ఆన్ చేయి అని అర్థం. షగ్గిల్ అల్ ముకయ్యిఫ్ అంటే ఏసీ ఆన్ చేయి అనే అర్థంలో ఇలా చెప్తారు. షగ్గిల్ అంటే ఆన్ చేయడం, హా అంటే దాన్ని, ఇట్ ఇంగ్లీష్లో ఐటీ ఇట్ అనే అర్థం వస్తుంది. తెలుగులో దాన్ని, అది అనే అర్థంలో హా అని చెప్తారు. షగ్గిల్ హా అంటే దాన్ని ఆన్ చేయని అర్థం. అలాగే ఎనిమిదవ పదం జర్రిబ్ అల్హేన్. జర్రిబ్ అల్హేన్. అరబిక్లో జర్రిబ్ అల్హేన్ అంటే తెలుగులో ఇప్పుడే ప్రయత్నించు, ఇప్పుడే ట్రై చేయి అనే అర్థంలో జర్రిబ్ అల్హేన్ అని అంటారు. జర్రిబ్ అంటే ప్రయత్నించడం, ట్రై చేయడాన్ని జర్రిబ్ అని అంటారు. అల్హీన్ అంటే ఇప్పుడే అని అర్థం. జర్రిబ్ అల్హీన్ అంటే ఇప్పుడే ట్రై చేయి, ఇప్పుడే ప్రయత్నించు అనే అర్థంలో అరబిక్లో జర్రిబ్ అల్హీన్ అని అంటారు. అలాగే తొమ్మిదవ పదం ఇష్తగల్త్ అల్హమ్దులిల్లాహ్. ఇష్తగల్త్ అల్హమ్దులిల్లాహ్ అంటే పని చేసింది, దేవుడికి కృతజ్ఞతలు, అల్లాహ్కి స్తోత్రం, అల్లాహ్కి కృతజ్ఞతలు అని చెప్పే సందర్భంలో ఇష్తగల్త్ అల్హమ్దులిల్లాహ్ అని చెప్తారు. ఇష్తగల్త్ అంటే పని చేసింది అని అర్థం. అల్హమ్దులిల్లాహ్ అంటే దేవుడికి కృతజ్ఞతలు, అల్లాహ్కి కృతజ్ఞతలు అనే అర్థంలో అల్హమ్దులిల్లాహ్ అని అంటారు. అలాగే పదవ పదం ఈ వీడియోలో చివరి పదం
మష్కూర్ అఖూయ్. మష్కూర్ అఖూయ్ అంటే తెలుగులో తమ్ముడు కృతజ్ఞతలు లేదా బ్రదర్ కృతజ్ఞతలు లేదా నా అన్న కృతజ్ఞతలు ఇలాంటి అర్థాలన్నీ కూడా వస్తాయి. ఇంగ్లీష్లోనైతే థ్యాంక్స్ బ్రదర్ అని అంటారు. తెలుగులో తమ్ముడు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తమ్ముడు, ధన్యవాదాలు అన్నయ్య ఇలాంటివి సందర్భాలలో మష్కూర్ అఖూయ్ అని అంటారు. ఇక్కడ మష్కూర్ అంటే ధన్యవాదాలు, థ్యాంక్స్ అని అర్థం. అఖూయ్ అంటే నా బ్రదర్, నా తమ్ముడు, నా అన్న అని ఆప్యాయంగా పిలవడంలో అఖూయ్ అని అంటారు. ఈ వీడియోలో ఇప్పటి వరకు అయితే మనం 10 పదాలని చాలా సులభంగా నేర్చుకున్నాము. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా మన ఛానల్ గురించి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.